తాను మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ఆదివారం తొలిసారి పార్టీ కొత్త ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆయన కీలక ప్రసంగం చేశారు. మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయితీపరుడిని అనుకుంటే ప్రజలు నాకు ఓటు వేస్తారు. అప్పుడు నేను మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా, లేదంటే లేదు అని ప్రకటించారు. మరో 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, ఆ తర్వాత పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత సీఎం పేరును వెల్లడిస్తామని తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. దీంతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటంటే నవంబర్లో ఎన్నికలకు వెళ్లి సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని భరద్వాజ్ వివరించారు. ప్రజలు కేజ్రీవాల్ నిజాయితీపరుడు అని గుర్తిస్తే ఆప్ ఎన్నికల్లో గెలుస్తుందని, కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు.